హాయ్ అండి, ఈరోజు చేపల కర్రీ ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ఇలా 1.5 కేజీ చేపలను తీసుకొని క్లీన్ చేసి పెట్టుకొని లైట్గా పసుపు, కారం, ఉప్పు కలిపి పెట్టుకోవాలి పక్కన. అలానే చేపల కర్రీలోకి 2 ఆనియన్స్ తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 1 టమాటా, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలానే పిడికిడంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా. అలానే 1 స్పూన్ మెంతులు ఫ్రై చేసుకొని 4 వెల్లుల్లి తీసుకొని ఇలా వేయించి పెట్టుకున్న మెంతులతో కలిపి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 స్పూన్ల ఆయిల్ తీసి పెట్టుకోవాలి, ఎందుకంటే చేపల కూరకి ఎక్కువ పడుతుంది. ఇలా కాగిన తర్వాత అందులోకి కొంచెం ఆవాలు, కొన్ని మెంతులు, అలానే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. అలానే ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిర్చి, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అందులో వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగాక ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూను ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న చింతపండు పులుసు అందులో వేసుకోవాలి. అలానే కొంచెం వాటర్ కూడా తీసుకోండి. వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత మీకేమైనా అందులో తక్కువైతే ఉప్పు, కారం, పసుపు అలాంటివి ఏమైనా తక్కువైతే కొంచెం యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం 5 మినిట్స్ ఇలా వదిలేసి పక్కన పెట్టుకోండి. వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు అందులో చేప ముక్కలు వేసుకోవాలి. ఒకసారి వాటిని కలబెట్టుకోవాలి. ఇలా చేప ముక్కలు వేసాక 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఇలా వదిలేద్దాము. ఇలా పులుసు అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతుల పొడి అందులో వేసుకోవాలి. అలానే కొత్తిమీర, కరివేపాకు 2 వేసుకోవాలి. ఇలా వేసుకొని జస్ట్ ఇలా కలపెట్టుకోవాలి. గంటితో కలపెట్టుకోవద్దు, ముక్కంతా చిదురైపోద్ది. ఒక 2 నిమిషాలు అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. 2 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.